హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ ఆదాబ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్పేస్ ఇంటీరియర్ గైడ్. ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు మనం మన ఛానల్ ద్వారా స్పేస్ డిజైన్స్ ద్వారా రెసిడెన్షియల్ ఇంటీరియర్స్ అండ్ అట్లాగే డబ్ల్యూపీసీ గుమ్మాలు, డోర్లు, కిటికీలు, తలుపులు అండ్ అట్లాగే క్వాలిటీ వీడియోస్, ఇలా సో మెనీ వీడియోస్ చేసాం. కానీ మరి ఫర్ ద ఫస్ట్ టైం ఈ కమర్షియల్ ఇంటీరియర్ అండ్ ఈ కార్పొరేట్ ఇంటీరియర్, ఈ పర్టికులర్ ఇంటీరియర్ గురించి మనం ఎప్పుడన్నా చేశామా? అసలు మనం చేస్తామా? అయితే అవి ఎలా చేయించుకోవాలి? వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మన ద్వారా అయితే మీకు ఇప్పటి వరకు మీరంతా ఛానల్ అంతా చూసినట్లయితే ఓన్లీ రెసిడెన్షియల్ ఇంటీరియర్ గురించి, రెసిడెన్షియల్లో ఉన్న మాడ్యులర్స్ గురించి, వార్డ్రోబ్స్ గురించి, లేదా డబ్ల్యూపీసీ గుమ్మాలు, కిటికీల తలుపుల గురించి, లేదా క్వాలిటీ గురించి, మెటీరియల్స్ గురించి, వాస్తు గురించి, వీటన్నిటి గురించి ఉంది. మరి మన స్పేస్ డిజైన్స్ నుంచి కమర్షియల్ ఇంటీరియర్ లైక్ అంటే ఎగ్జాంపుల్కి సెలూన్స్ కానీ, ఇవాళ రేపు సో మెనీ సెలూన్స్ వస్తున్నాయి కదా, సెలూన్స్ కానీ, అండ్ అలాగే కార్పొరేట్ ఆఫీసులు కానీ, అంటే లైక్ సిట్టింగ్స్, ఛాంబర్స్, క్యూబికల్స్, ఇలా లేకపోతే ఒక బ్రాండెడ్ షోరూమ్స్, ఇలా కమర్షియల్ స్పేసెస్ని, సాఫ్ట్వేర్ ఆఫీసుల్ని ఇలా మరి మీరు చేస్తారా అనే పాయింట్లో చేయించుకుంటే కనుక ఎలా అప్రోచ్ అవ్వాలి మేము, సో దీన్ని ఎలా మనం స్టార్ట్ చేయాలి అనే పాయింట్లో ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, అసలు మీరు ఏమేం చేస్తారు కమర్షియల్ సైడ్ అనే పాయింట్లో మనం ఈ వీడియో స్టార్ట్ చేసాం. అయితే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు రీసెంట్గా ఈ మధ్య చేసిన మీకు సెలూన్ వీడియో ఒకటి చూపిస్తారు, చూడండి. ఈ కమర్షియల్ ఇంటీరియర్ కానీ లేదా ఈ కార్పొరేట్ ఇంటీరియర్ కానీ ఇవన్నీ కూడా అంటే బ్రాండ్స్ని బట్టి ఖచ్చితంగా క్లయింట్ యూసేజ్ని బట్టి అండ్ వాళ్ళు తీసుకునే బ్రాండ్ని బట్టి అండ్ వాళ్ళు యూజ్ చేసే దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ ఇంటీరియర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ సెలూన్ చూసినట్లయితే కనుక మీకు ఎన్ని సిట్టింగ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళకున్న ఏరియా ఎంత అండ్ వాళ్ళ బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి మొత్తం బ్యాక్ టు బ్యాక్ అంటే పైన సీలింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అండ్ ఈ కంప్లీట్ వాళ్ళకి లుక్ ఎంత కావాలి, ఏ లుక్లో కావాలి, ఏ కలర్ కాంబినేషన్లో కావాలి అండ్ ఏ బడ్జెట్లో కావాలి. బడ్జెట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే కమర్షియల్ ఇంటీరియర్స్లో బడ్జెట్ అనేది ఒక లిమిట్ ఉండదు. ఖచ్చితంగా కొంచెం ఎకానమీలో కావాలనే చేసుకోవచ్చు అండ్ మీడియంలో కావాలనే చేసుకోవచ్చు, ప్రీమియంలో కావాలనే చేసుకోవచ్చు. ఆ ఉన్న ప్లేస్ని బట్టి అండ్ వాళ్ళు వాడే బ్రాండింగ్ని బట్టి కూడా, వాళ్ళకి కావాల్సిన కలర్ రేంజ్ని బట్టి, లుక్ను బట్టి కూడా ఈ బడ్జెట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదే మీకు కార్పొరేట్ ఇంటీరియర్కి వస్తే, అంటే కార్పొరేట్ ఇంటీరియర్ అంటే ఎంతమంది సిట్టింగ్ ఉంటారు, అంటే సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అప్పుడు వాటిల్లో ఎంతమంది సిస్టమ్ ఆపరేటర్స్ ఉంటారు, ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు, అట్లాగే అకౌంట్స్ రూమ్ కావాలా, అలాగే ఎండి ఛాంబర్ కావాలా, అలాగే ఛాంబర్స్ ఎన్ని కావాలి, క్లోజ్డ్ ఛాంబర్స్ అన్ని, ఓపెన్ ఛాంబర్స్ అన్ని, క్యూబికల్స్ ఎలా సిట్టింగ్, ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటారు. క్యూబికల్స్ అసలు అంటే ఏంటి, ఎంతమంది కూర్చోవచ్చు అండ్ అలాగే డైనింగ్, కామన్ డైనింగ్ అండ్ క్యాఫ్టేరియాస్ ఎలా డిజైన్ చేయాలి, ఇలాగా కార్పొరేట్ ఆఫీసుల్లో ఉంటాయి. అదే కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, మల్టీప్లెక్స్ వాటిల్లో ఈ మీకు లేదా ఆఫీసులు, పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఈ రెస్ట్ రూమ్స్కి వచ్చేసరికి రెస్ట్ రూమ్స్లో ఈ క్యూబికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే బాత్రూమ్ క్యూబికల్స్, రెస్ట్ రూమ్ క్యూబికల్స్ ఉంటాయి. అంటే వాల్స్ ఏమీ కట్టకుండా కంప్లీట్గా ఈ క్యూబికల్స్ని సెట్ చేసుకుని వెళ్ళొచ్చు. మరి అవి మనం ఖచ్చితంగా డీల్ చేస్తాం. ఇవి ఎలా చేయొచ్చు, వాటికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, సో వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా స్పేస్ డిజైన్స్ ద్వారా మీకు డెఫినెట్గా మేము చేస్తాము అని చెప్పేసి మీకు ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అయితే దీనికి మీరు చేయాల్సింది, అది అసలు కంటెంట్ ఏంటి, మీరు ఏ కార్పొరేట్లో కానీ కమర్షియల్లో కానీ ఏ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు, ఆ ప్లాన్ కాపీ ఏంటి, ఇవన్నీ మాకు పంపించి ఒక అపాయింట్మెంట్ తీసుకొని అది సైట్లో కలవటం కానీ లేదా మీరు ఇక్కడికి ప్లాన్ కాపీ తీసుకుని రావటం కానీ చేస్తే అది బ్యాక్ టు బ్యాక్ మొత్తం సీలింగ్ నుంచి ఫ్లోరింగ్ వరకు మొత్తం అంతా కూడా మీరు ఆ సైట్ ఏ స్టేజ్లో ఉంది, అక్కడి నుంచి మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీటన్నిటిని మనం డీల్ చేయడంతో పాటు మీ బడ్జెట్ని బట్టి, అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియాస్ని బట్టి కూడా మనం కలర్స్ని బట్టి కాదు అండ్ అలాగే మీ బడ్జెట్ని బట్టి కూడా మనం దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, మరి వీటిల్లో మీకు ఇప్పుడు వరకు చూపించే ఉంటారు ఆ సిట్టింగ్స్ కానీ, అండ్ అలాగే ఆ క్యూబికల్స్ కానీ, బాత్రూమ్ రెస్ట్రూమ్ క్యూబికల్స్ కానీ, అండ్ అలాగే సెలూన్స్ కానీ, ఇలా పర్టికులర్గా ఒకటని కాదు, క్లయింట్కి ఎలా కావాలి, అది చిన్న ఆఫీస్ దగ్గర నుంచి ఒక పెద్ద కార్పొరేట్ ఆఫీస్ వరకు ఎలాగైనా సరే మనం చేసుకోవచ్చు. అది డిపెండ్స్ ద బడ్జెట్ అండ్ డిపెండ్స్ ద డిజైన్, దీన్ని బట్టి ఉంటుంది. మీ కంటెంట్ ఏంటో చెప్తే దానికి మా అనుభవం కూడా యాడ్ చేసి మేము మీకు మొత్తం చేసి ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. మరి దీన్ని గుర్తుపెట్టుకొని కమర్షియల్ ఇంటీరియర్ అండ్ కార్పొరేట్ ఇంటీరియర్ ఈ రెండింటినీ కూడా మన స్పేస్ డిజైన్స్ నుంచి మీకు మేము చేస్తామని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా మరింత సమాచారం కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా అపాయింట్మెంట్ తీసుకోండి ఫ్రెండ్స్. మరి సో మెనీ వీడియోస్ మీరు చూసినట్లయితే కనుక మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటాను మరి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.